రైట్. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. నిఖిల్ రావు గారు, మొత్తాన్ని ప్రతిపక్షాలకు పెద్దగా పని లేకుండా చేస్తున్నట్టుంది అధికార పక్షం. వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటూ, వాళ్ళలో వాళ్లే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ మీ నోటికి పని తప్పిస్తున్నారేమో అనిపిస్తా ఉంది. ఇవాళ సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా మా సోదరి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, వారు మాట్లాడుతూ వారి మాటలు మొదలు పెడుతూ మా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను తొక్కుకుంటూ వచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4 రోజులు, కేవలం 1 సంవత్సరంన్నర ఓపిక పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది ఓటర్లు ఎవరెవరిని ఎక్కడ తొక్కుతారు, తొక్కితే ఏ పాతాళానికి పోతారు అనేది చాలా స్పష్టంగా కనబడబోతా ఉంది. దాన్నే మీలాంటి అనేక మంది జర్నలిస్టులు, మీడియా సంస్థలన్నీ కూడా టీవీలో లైవ్ చూపించబోతా ఉన్నారు. మా సోదరి కూడా ఆ లైవ్లన్నీ చూసే విధంగా ఆలోచనలు చేయాలి. సరే, వారు ఇంకో మాట కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, సుష్మిత గారి వ్యాఖ్యల దగ్గరికి పోవడానికి కొద్దిగా ముందు బీఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా మనం ఏం మాట్లాడుతూ ఉన్నామని. ఢిల్లీలో మొదలు పెడితే గల్లీ వరకు జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు, ఆ ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారి సుపుత్రుడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ గారు, వీళ్ళే కదా కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల నుండి నడుపుతా ఉంది. ఆవిడ కుటుంబ రాజకీయాలు అనలేదు, కుటుంబ కలహాలు అన్నారు. వాళ్ళ కుటుంబంలో ఇక్కడ కలహాలు. బీఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయని చెప్పిండ్రు, స్పష్టంగా మాట్లాడినరు వారు. సరే, ఢిల్లీ నుండి గల్లీ దాకా చూస్తూ ఉంటే ఒకవైపు సోనియా గాంధీ గారి కుటుంబం ఏ రకంగా వెళ్తా ఉంది, ఈ రోజు వరకు వాళ్ళే నడుపుతా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాము. పార్టీ మొత్తం ఒక స్థాయిలో దేశం మొత్తాన్ని పరిపాలన చేసి దశాబ్దాల పాటు నడిపినటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి ఈ రోజు ఏ రకంగా దిగజారినా కూడా ఆ కుటుంబాన్ని ఇంకా కూడా మోస్తానే ఉన్నారు వాళ్ళు. దాని మీద కనీస ఆలోచన ఉండదు. రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వారి సోదరులందరూ కూడా మిగిలిన 4 ఏ రకంగా ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని పంచుకొని దోచుకుంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. అది కూడా పక్కన పెడితే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉంటారు. వారి సొంత సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు. వారి సతీమణి గారు శాసనసభ్యులుగా ఉంటారు. ఈ రకంగా చూస్తా ఉంటే అనేక మంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నటువంటి కుటుంబంలో కూడా ఉన్నాయి కదా. హరీష్ రావు ఇప్పుడు మమ్మల్ని 1,000 పెట్టి చూపించినప్పుడు 4 సార్లు మిమ్మల్ని చూసుకోవాలి కదా. 4,000 మిమ్మల్ని చూపిస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ రోజు మనం చర్చ చేయబోతున్నటువంటి ఇదే కొండ కుటుంబానికి సంబంధించి చూస్తా ఉంటే కూడా అసలు ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైంది? రేవంత్ రెడ్డి గారు మా నివాసానికి గతంలో పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు వచ్చిండ్రు. మా నాన్నగారిని ఎమ్మెల్సీని చేస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ కూడా మాట తప్పినరు అని స్పష్టంగా వారి కూతురు చెప్పిండ్రు. ఈరోజు కొండా సురేఖ గారు శాసన సభ్యురాలుగా ఉంటారు, మంత్రిగా ఉంటారు. వారి కుటుంబంలో ఈరోజు మళ్ళీ కొండా మురళి గారికి ఎమ్మెల్సీ కావాలి. వారి కుటుంబంలో ఇదే కొండా సుష్మిత గారికి పరకాల శాసనసభ్యురాలుగా మళ్ళీ రేపొద్దున బీఫామ్ కావాలి. దీన్ని కుటుంబ రాజకీయాలు కావివి, కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి మాత్రమే కుటుంబ రాజకీయాలు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది నవ్వుకుంటారనే కనీస సోయి కూడా ఉండాలి కదా మనకు, మనం ఏం చెప్తా ఉన్నామని. సరే, ఈ ఆలోచనలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు అనేకం చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళే నాలుక గరుచుకునే పరిస్థితులు అనేకం చూస్తూ వచ్చినాం మనము. ఇవన్నీ పక్కన పెడుతూ ఈరోజు కొండా సుష్మిత గారు చాలా స్పష్టంగా ఏమని చెప్పిండ్రు అంటే, అనేక విషయాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి సంబంధించిన భూదాహం, మిగిలిన దాహాలన్నీ ఏ రకంగా ఉన్నాయి, డబ్బులు దాచుకోవడం ఏ రకంగా ఉంది అనేది చెప్తూ, మీరు నాకు కౌంటర్ కనుక ఇస్తే మీ కుటుంబానికి సంబంధించి మీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అవినీతిని అదే ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో బహిరంగంగా నేను ప్రకటించే పరిస్థితులు ఉంటాయని చెప్పినారు. గతంలో కూడా కొద్దిగా వెనక్కిపోయి చూస్తే మనము ఇదే కొండా సురేఖ గారి ఓఎస్డీకి సంబంధించి ఏ రకంగా ఇష్యూ జరిగిందో స్వయంగా ఒక మన సిమెంట్ కంపెనీకి సంబంధించిన యజమాన్యం దగ్గర వాళ్ళ పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించిండ్రో మనం చూసినాము. ఆ వార్తలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వరు. ఈ రోజు కొండా సుష్మిత గారు కూడా షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలని మీరు అంటున్నారు? కొండా సురేఖ గారికి ఇవ్వాలి కదా, మురళి గారికి ఇవ్వాలి కదా, వారి కుటుంబ సభ్యురాలే కదా మాట్లాడుతా ఉన్నారు. సంబంధం లేదు పార్టీకి అంటున్నారు కదా. సంబంధం లేకుండా ఈ రోజు ఇదే రాహుల్ గాంధీ గారి ఫోటో, ఇదే సోనియా గాంధీ గారి ఫోటో పెట్టుకొని, ఇదే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, ఇదే కొండా సురేఖ గారి ఫోటో పెట్టుకొని, కొండా మురళి గారి ఫోటో పెట్టుకొని కేక్ కటింగ్లు ఏ రకంగా చేసిండ్రండి. ఈ రోజు మా సోదరి ఇందాక ఇంకో మాట కూడా మాట్లాడుతా ఉన్నారు, తల్వార్లతో కేకులు కోస్తా ఉన్నారు అని చెప్పి. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? కనీసం ఆలోచన ఉండాలి కదా. మీ శాసనసభ్యులు నిండు శాసన సభలో
నిన్నగాక మొన్న మందుల సామేల్ గారు మాట్లాడినరు. ఏమని మాట్లాడినరు? కత్తులతో కోలాటం ఆడతాము అని చెప్పి బీఆర్ఎస్ శాసనసభ్యులను బెదిరించారు. దాని మీద మీకు సమాధానం ఉండదు. కానీ ఈ రోజు కేక్ కటింగ్ల గురించి వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తల్వార్లతో కోస్తారని. ఇదే తల్వార్లు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఊరేగిండ్రండి? ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పక్కన పోతాయి. అసలు విషయానికి వస్తే కొండలరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ కి కొండలరెడ్డి గారికి 200 కోట్ల రూపాయల ల్యాండ్ ఏ రకంగా ఇచ్చిండ్రు అనేది ప్రశ్నించిండ్రు. దాని మీద సమాధానం ఉండదు. దానికి సంబంధించి ఇదే కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీస్ ఉండదు. గతంలో జరిగిన ఇన్సిడెంట్ లో షోకాజ్ నోటీస్ ఉండదు, చర్యలు ఉండవు. ఇదే చిన్నారెడ్డి గారికి సంబంధించి చూస్తే ఈ రోజు స్టేట్ కి సంబంధించి ప్లానింగ్ బోర్డుకు వైస్ చైర్మన్ గా ఉన్నారు కదా, నిన్న స్పష్టంగా చెప్పిండ్రు కదా, 100 కోట్ల రూపాయలు ఇచ్చి మా వనపర్తిలో మేఘారెడ్డి అనే వ్యక్తి టికెట్లు కొనుక్కొచ్చుకుంటే ఈ రోజు ఆయన చెప్పిందే రాజ్యం నడుస్తా ఉంది. ఈ రోజు అదే స్థాయిలో దోపిడీ చేస్తా ఉన్నాడు అతను అని చెప్పిండ్రు. షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రా ఈ రోజు వరకు? ఇయ్యరు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో స్పష్టంగా చెప్పిండ్రు కదా, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాడు, 50 కోట్ల రూపాయల బస్తాలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు అని జగ్గారెడ్డి గారు చెప్పిండ్రు కదా. దాని మీద సమాధానం ఉందా? వీటి మీద కూడా సమాధానం ఉండదు. కానీ ఇందాక మా సోదరి మరొక విషయం కూడా చెప్తా ఉన్నారు, నేను అనేక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని. మీరున్నారేమో, దాన్ని మేము శంకించట్లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నుండి వచ్చిండ్రు కదా, అరువు తెచ్చుకున్నారు కదా. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ లో అంత కేపబుల్ ఉన్న ఒక్క నాయకులు లేడా? దశాబ్దాల తరబడి మీరు పనిచేస్తా ఉన్నారు కదా, మీ పార్టీ నడుస్తా ఉంది కదా, దేశంలో నడిచింది, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నడిచింది కదా. ఒక్క నాయకుడిని తయారు చేసుకోలేకపోయినరా మీరు? అవన్నీ పక్కకు పోతా ఉంటాయి. బక్క జడ్సన్ లాంటి ఒక కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన నాయకుడు పనిచేస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పక్కన పెడితే ప్రశ్నిస్తా ఉంటే ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఈ రోజు మంత్రి గారి కుమార్తె ఇంత స్పష్టమైన ఆరోపణలు చేస్తా ఉంటే కూడా వారి మీద మీరు చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు లేదండి? రీసెంట్ గా కత్తి వెంకటస్వామి గారు కూడా నిజంగానే వాళ్ళ పార్టీలో జరుగుతున్న విషయాలను మీడియా వేదికగా మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీసులు పంపిండ్రు. ఇదే కొండా సుస్మిత గారికి పంపే ధైర్యం ఉందా మీకు? ఈ రోజు అటువంటివి చెయ్యరు. చాలా సింపుల్ గా మా పార్టీకి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. మీ మంత్రి గారి కుమార్తె కదా, మీ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు కదా, స్పష్టంగా మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల దగ్గర మొదలు పెడితే గల్లీ లీడర్ల దాకా అందరి ఫోటోలు వేసుకొని ప్రచారం చేస్తా ఉన్నారు కదా. స్పష్టంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి నేనే శాసనసభ్యురాలుగా బీఫామ్ తీసుకొని పోటీ చేస్తా అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయినా మీరేమో మా పార్టీకి సంబంధమే లేదు అని ఈ రోజు దాగుడు మూతల ఆట ఆడుతా ఉన్నారు. హైకమాండ్ కదా డిసైడ్ చేయాల్సింది అని చెప్పి హైకమాండ్ డిసైడ్ చేయాలి కదా. దానికి సంబంధించి మీరు ఈ రోజు ప్రకటనలు ఏ రకంగా ఇస్తా ఉన్నారు? సరే ప్రకటన ఇచ్చిండ్రు, ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ ను అతిక్రమించినట్టే కదా. మరి దాని విషయంలో నన్ను సస్పెండ్ చేయాలి కదా. ఆ విషయంలో కూడా ఆలోచన ఉండదు. ఎవరిని సస్పెండ్ చేయాలి? కొండా సురేఖ గారి కుమార్తెను సస్పెండ్ చేయాలి కదా. అసలు ఏ ఉద్దేశంతో సస్పెండ్ చేస్తారు? ఆవిడకి సభ్యత్వమే లేదంటున్నారు. సభ్యత్వమే లేనప్పుడు మీ నాయకుల ఫోటోలు పట్టుకొని ఏ రకంగా తిరుగుతా ఉన్నారు, ఏ రకంగా ఈ కేక్ కటింగులు కానీ మిగతావి చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ రకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరకాల నియోజకవర్గంలో గాని వరంగల్లో గాని ఏ రకంగా ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇన్ని జరుగుతూ ఉంటే స్పష్టంగా పబ్లిక్ లో అన్ని రకాల ప్రూఫ్స్ అన్ని ఉంటే మా పార్టీకి సంబంధం లేదు అని ఈ రోజు మీరు కేవలం దాగుడు మూతలాడడంలో మాత్రమే చెప్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే, ఇన్ని సమస్యలు విలవతాండం చేస్తా ఉంటే పొద్దున్న లేస్తే వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటూ బదనాం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళు ఇక్కడ ఇవి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు విదేశీ పర్యటన అని చెప్పి పక్క దేశాల్లో ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికి పోయినరు. రాష్ట్రంలో మనం చెప్తా ఉంటాము రోమ్ దగలబడతా ఉంటే ఫిడేల్ వాయించుకున్నట్టు అదే విధంగా ఉంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండి అన్ని వర్గాలు ఇబ్బందులు పడతా ఉంటే ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. కడుపు గాలి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళ ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇదే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్న రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ రోజు స్పష్టంగా అదే విద్యార్థులను గొంతు బట్టి వాళ్ళని నొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా మీ పరిపాలన చేస్తున్నందుకు 1 సంవత్సరంన్నర ఆగితే రాష్ట్ర ప్రజలంతా చూస్తారు, మీరు ఎవరిని ఎవరు తొక్కుకుంటా పోతారో, తొక్కే పరిస్థితులు ఎక్కడికి వస్తాయి, తొక్కితే ఏ పాతాళంలోకి పోతారు అనేది కూడా మీరు కాన్ఫిడెంట్ గా మీరే వస్తారని చెప్తున్నారు. కానీ అసలు బీఆర్ఎస్ అనేది ఒక చరిత్ర, గడిచిన చరిత్ర అది. ఇక మళ్ళీ దానికి ఏమి పునరుజ్జీవం పొంది మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసేటువంటి పార్టీ కాదు అని వాళ్ళు అంటున్నారు. మేమే వస్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది అని.
రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో మీరు ఎవరి దగ్గరికి పోయి అన్నా మైకు పెట్టండి, చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఏకైక విషయం ఏంటంటే కాంగ్రెస్ ను ఇంటికి తోలాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి. ఇది మాత్రమే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు ఏదో వేగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. గతంలో 9.5 సంవత్సరాల కాల పరిమితిలో కేసీఆర్ గారు ఎక్కడున్న రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోయినరు, పూర్తి స్థాయి సంక్షోభంలో ఉన్నదాన్ని సంక్షేమం దిశగా దేశంలో నెంబర్ 1 గా ఎట్లా చేసిండ్రో చూసినాం. పూర్తి స్థాయిలో సంక్షోభం కదా మన దగ్గర. ఇన్ఫ్రా లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు కదా మన దగ్గర. ఫుల్ గా ఉంది కదా మనం. ఎక్కడ ఫుల్ గా ఉందండి? పూర్తి స్థాయిలో 60,000 కోట్ల అప్పుతోని కదా మనం అప్పచెప్పింది. అక్కడి నుండి కేసీఆర్ గారు మీరు చూస్తా ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని కేటగిరీస్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఏదన్నా విషయంలో రాష్ట్రాలకు అవార్డులు ఇచ్చే ఆలోచన ఉంటే ఏ కేటగిరీ తీసుకున్నా కూడా నెంబర్ 1 పొజిషన్ లో కేవలం తెలంగాణ ఉండే పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నాడు. ఇదే తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని తలదన్ని మన కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో దాన్ని అగ్రగామిగా నిలబెట్టినారు కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సంక్షోభంలోకి తీసుకుపోయినారు కాబట్టి స్పష్టంగా